టీడీపీ జనసేన మేనిఫెస్టోపై ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శలు సంధించారు. ఆ మేనిఫెస్టోపై మోదీకే నమ్మకం లేదు అన్నారు అవినాష్ రెడ్డి. 2014లోనూ ఈ తరహా హామీలతోనే చంద్రబాబు మోసం చేశారని, అందుకే తన ఫోటో పెట్టవద్దని మోదీ చెప్పారు అని అవినాష్ రెడ్డి అంటున్నారు. చంద్రబాబు మేనిఫెస్టోను ఎవరూ సీరియస్గా తీసుకోవట్లేదన్నారు ఆయన ఇచ్చే హామీలపై ఎవరికీ నమ్మకం లేదని అవినాష్ రెడ్డి అంటున్నారు. జగన్కు వస్తోన్న ఆదరణను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, అందుకే చంపేస్తామని మాట్లాడుతున్నారని అవినాష్ రెడ్డి అంటున్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప ఎంపీ అభ్యర్థి ఈరోజు కడప నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అవినాష్ రెడ్డి ఉన్నారు. నిన్న ఉమ్మడి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు కూటమికి సంబంధించి. ఆ మేనిఫెస్టో గురించి కూడా ఆయన మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో ప్రజలు ఆమోదయోగ్యంగా ఉందనుకుంటున్నారు. 2014లో ఇదే తరహాలో బాగా రంగురంగుల మేనిఫెస్టో, చెవుకు వినసొంపుగా ఉండే బాగా అట్రాక్టివ్ హామీలు ఇచ్చాడు 2014లో. ఆ రోజు కూడా ఇదే కూటమి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. మరి 2014లో ఆయన అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క హామీ అమలు చేయలేదు, అన్నీ విస్మరించేసినాడు. చివరికి మేనిఫెస్టో కరపత్రాన్ని ఇంటర్నెట్లో తెలుగుదేశం వెబ్సైట్లో నుంచే తొలగించేసినాడు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే మేనిఫెస్టో మీద ఏ ఒక్కరూ సీరియస్గా తీసుకోవడం లేదు, ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. దాన్ని అసలు చదివే ప్రయత్నం కూడా ఏ ఒక్కరూ చేయడం లేదు. ప్రాక్టికల్గా జగన్మోహన్ రెడ్డి గారు చేయగలిగిందే చెప్తాడు, ఎవరిని వంచడు, ఎవరిని మోసం చేయడన్న నమ్మకం జనాల్లో ఉంది. కాబట్టి తప్పకుండా ఈరోజు ముఖ్యంగా మీరు ఒకసారి చూస్తే వాళ్ళ మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటోనే లేదు. టీడీపీ వాళ్ళు కూటమి ఏదైతే ఎన్డీఏ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో అందులో మోడీ గారి ఫోటో లేదు. బహుశా మోడీ గారే చెప్పినట్టు ఉన్నారు, 2014లో ఇట్లే చేసినావు, నువ్వు నా ఫోటో చేసినావు, ఒక్క హామీ నువ్వు అమలు చేయలేదు, కోట్ల మందిని మోసం చేసినావు, ఈరోజు నా ఫోటో నువ్వు పెట్టద్దు అని చెప్పి. ఈరోజు నేను ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నా, వాళ్ళ మేనిఫెస్టో పైన, ఉమ్మడి మేనిఫెస్టో పైన, కూటమి మేనిఫెస్టో పైన సాక్షాత్తు మోడీ గారికే నమ్మకం లేకుంటే, వాళ్ళ కూటమిలో నాయకుడైన మోడీ గారికే నమ్మకం లేకుంటే ఇంకా సామాన్యుడికి, కామన్ మ్యాన్కు వాళ్ళ మేనిఫెస్టో పైన ఏం నమ్మకం ఉంటుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. గతంలో ఏదో 2014లో వాళ్ళు హామీలు ఇచ్చారో మళ్ళీ అయ్యే హామీల్ని మళ్ళీ రెక్టిఫై చేస్తాము, మళ్ళీ అమలు పరుస్తామని చెప్పేసి అంటున్నారు. వాటిని ఎలా చూడాలి? మనిషి అన్నాక ఒకసారి తప్పు చేస్తే, ఒకసారి పాపం చేస్తే మనిషి అన్నాక పశ్చాత్తాపం అనేది ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇచ్చిన హామీలన్నీ మోసం చేసినాడు. ఇది అందరికీ తెలిసిన రికార్డే కదా, ఆయన ట్రాక్ రికార్డ్ కళ్ళ ముందే అందరికీ తెలిసిందే కదా. ఇది ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఇందాక నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు. ముందు ఆయన చెప్పాల్సింది అది కాదు. నేను 2014లో నేను ఇట్లా హామీలు ఇచ్చినా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులను మోసం చేసినా, నేను దానికి పశ్చాత్తాపడతా ఉన్నా. పశ్చాత్తాపడమే కాదు, ఆ రోజు ఏదైతే 5 ఏళ్ళు ఇంటూ 60 నెలలు ఇంటూ 2000, 1,20,000 2014 నుంచి 19 వరకు బాకీ పడ్డానో ఆ బాకీ చెల్లిస్తానని ఫస్ట్ చెప్పాలా. నువ్వు బాకీనే చెల్లించకుండా ప్రతి నిరుద్యోగికి నువ్వు 1,20,000 రూపాయలు బాకీ ఉండవు. జగన్ని లేకుండా చేస్తే ఎవరికి చెప్పుకుంటారు అనే ఒక మాటలు మాట్లాడారు, దాన్ని ఎలా చూడాలి? చేతగానితనము, కోపము, బీపీ ఇవన్నీ ఎక్కువైతాయో అప్పుడు ఇటువంటి మాటలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిని చంపితే ఏమవుతుంది, లేకుండా చేస్తే ఏమవుతుంది అని ఇటువంటి నీచపు మాటలు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడంటే అది కేవలం చేతగానితనం నుంచి వస్తూ ఉన్న మాటలు అని చెప్పి గ్రహించమని ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ఫ్రస్ట్రేషన్తో తనకు కోపం వచ్చి తనకు ఆదరణ లేదని చెప్పేసి చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అవినాష్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసో, సుధీర్, TV9 కడప.